నువ్వు ఎలా మాట్లాడినా నాకు గట్టిగా మాట్లాడుతుంది. నువ్వు గట్టిగా మాట్లాడితే 10 మంది కిలో మాట్లాడితే మైక్ కుడితో మాట్లాడు. ఏం పరపడుతుంది? నీకు పని కావాలి కదా, చూసుకోగాని ఓ గట్టిగా మాట్లాడితే బ్యూరెట్స్ ఒకటి నడవాలి మామూలు మీ చేయబడితే మంచిగా ఉంటుంది. సార్ రాని వెంకటేశ్వర వద్దా? అరే అరే ఒకటి మోహన్ రెడ్డి సార్ వేడి బాలపల్లి మోహన్ రెడ్డి సార్ 40,000 లక్ష దాటి అందులో కల్లా మేము దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. తప్పేసిన అంతే కదా. ఈశ్వరన్న రండన్నా. ఈరోజు 7వ వార్డులో అండ్ రోడ్డు మూరికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మన ఎమ్మెల్యే గారును, చైర్పర్సన్ జ్యోతక్క గారు, కమిషనర్ గారు చాలా సంతోషంగా ఉంది. మా యొక్క వార్డుకు విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి అండ్ మున్సిపల్ అధికారులకు అందరికీ, అలాగే మీడియా అన్నలకు కూడా హృదయపూర్వకమైన నమస్కారములు. ఇప్పటి వరకైతే 2 కోట్ల వర్కులు నేను 7వ వార్డులో చేశాను. ఇంకా 40 లక్షల వరకు వర్క్ చేయాల్సింది ఉంది. అది కూడా నా యొక్క పీరియడ్ అయిపోయే లోపు సాధ్యమైనంత వరకు నేను చేస్తానని 7వ వార్డు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. మరి ఇతర కౌన్సిలర్ సోదరులు, వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి కూడా 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు నుంచి వార్షికోత్సవ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1 సంవత్సరం లోపల 53,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత వారికి దక్కింది. మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల లోపల 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయలేకపోయింది. మరి వీరు వచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపల 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. మరి మొన్నటికి మొన్న 18,000 అయితే నేను 3,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. ఇంకా ఉచిత బస్సే కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, 500కు సిలిండర్ కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకుపోతున్నారు. మరి వాటన్నిటి కూడా మనం చూసి
ముఖ్యమంత్రి గారికి మనం మద్దతు ప్రకటించాలి. మరి మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా అప్పుడు వారు టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నాకు కూడా కొద్దిగా బాధ అనిపించింది. మళ్ళీ అభివృద్ధి కుంటుపడుతుందేమో అని అనుకున్నాం. కానీ వారు ఒక పెద్ద మనసుతోటి రేవంత్ రెడ్డికి మద్దతు చేయాలనే ఉద్దేశంతో అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనను కూడా దించుతాము, 10 మంది అయితేనే గవర్నమెంట్ వడగొడతామని ఆయనకు బెదిరింపులు చేసేట్లా వారు కూడా ఒక 10 మందిని తీసుకోవాలనే ఆలోచన వారు చేశారు. వీళ్ళు కూడా డెవలప్మెంట్ కొరకు పోతాను వీళ్ళు ఆలోచన చేశారు. ఏది ఏమైనా ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి కొరకు శాసనసభ్యులు గారు నిరంతరం పనిచేస్తున్నారు. మరి ఇలా మహిళా కళాశాలకు 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి తరలించబడిన షెడ్యూల్ క్యాస్ట్ డిగ్రీ కళాశాల దాన్ని కూడా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు గతంలో 4,000 ఇండ్లు వాళ్ళు లాటరీ ద్వారా తీసి వాళ్ళకి అప్పచెప్పారు. కానీ అక్కడ మౌలిక సదుపాయాలు లేవు. ఆ మౌలిక సదుపాయాల కొరకు మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర నిధులు తీసుకొచ్చారు. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అక్కడ పనులు నడుస్తున్నాయి. నీళ్లు కానీ కరెంటు కానీ అన్ని పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మొన్న కూడా ఒక 100 కోట్ల రూపాయలు జగిత్యాల మున్సిపాలిటీ గవర్నర్ అడగగానే వారు ఎస్టిమేట్లు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు లెటర్ పంపించారంటే నిజంగా జగిత్యాల పట్టణ ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు జగిత్యాల పట్టణంలో 7వ వార్డులో భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే గిరినాభూషణం గారికి, నాయకులకి, పెద్దలందరికీ, మిగతా కౌన్సిలర్స్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ నుంచి వెళ్ళి జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి 5 లక్షలు పెట్టుకోవడం జరిగింది. మరి ఏదైతే సీసీ డ్రైన్స్ ఉన్నాయో, రోడ్స్ ఉన్నాయో దానికోసం పెట్టుకోవడం జరిగింది. అట్లాగే గతంలో కూడా ఏదైతే పెట్టినామో 5 లక్షల వర్కులు కూడా ఆల్రెడీ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. మరి అంతేకాకుండా గతంలో సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్లో మొత్తం 70 లక్షలు పెట్టుకోవడం జరిగింది. దాంట్లో వచ్చి 19 లక్షలు కూడా వర్కులు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఒక 30 లక్షల వర్కులు ఆల్రెడీ స్టార్ట్ అవబోతున్నాయి. ప్రజా విజయోత్సవాలు ఏదైతే 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అని చెప్పారు, కానీ జగిత్యాల పట్టణంలో అలా కాకుండా ఇప్పటి నుంచి ఇంకా 4 ఏళ్ల వరకు ప్రజా విజయోత్సవాలే నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగిత్యాల ప్రజలు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు అదృష్టవంతులని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకనంటే డెవలప్మెంట్ కోసం ఇక్కడికి వచ్చిరు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అలాగే వార్డు కుటుంబ సభ్యులకు కూడా ఒకటే విషయం, ఖచ్చితంగా ఈ రోజే కాదు, ఈ రేపనే కాదు, ఖచ్చితంగా ఈ మేమున్న పీరియడ్లో మీరేదైతే కోరుకుంటున్నారో ఈ రోడ్లు కానీ మోర్లు కానీ అన్నిటికీ ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది. ఎవరు కొద్దిగా ఎక్కువ అంటే ఇబ్బంది పడకుండా అయ్యో మాకు ఇంకా కాలేదు అని ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మొగిలన్న గారు కూడా చేయడానికి ముందుంటారు అండ్ ఎమ్మెల్యే గారు అయితే అంతకంటే ముందుంటారు. మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేది మీకు చెప్తూనే ఉన్నాను. ఈ 8 రోజులే కాదు విజయోత్సవాలు. ఈ జగిత్యాల పట్టణంలో ఇంకా గత 4 సంవత్సరాలు విజయోత్సవాలే జరగబోతున్నాయి. కాబట్టి సో దయచేసి అందరూ కొంచెం ఓపిక పట్టుకుంటే ప్రతి ఒక్క వార్డులో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మరి అందులోనే భాగంగా మొన్ననే సీఎం గారికి లేఖ రాయడం జరిగింది. మరి ఆయన 100 కోట్లకు కూడా నేను ఖచ్చితంగా మీకు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మరి ఎమ్మెల్యే గారి కృషితోని ఇదంతా చేయడం జరుగుతుంది. మరి 100 కోట్లు వస్తే జగిత్యాల ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోగలరు. మరి అట్లాగే ఇంకొకటి నక్ష అని చెప్పేసి అది కూడా తేవడం జరిగింది. కాబట్టి మరి జగిత్యాల మంచి రూపురేఖలు దిద్దుకోబోతున్నది. నిన్ననే కౌన్సిల్లో మేము అందరం పెట్టుకోవడం కూడా జరిగింది, మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఏవి డెవలప్ చేస్తే బాగుంటుంది జగిత్యాల పట్టణంకి, ఏవైతే ఫస్ట్ మనకి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి కావాల్సినవి అవైతే పెట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగిత్యాల మంచి రూపురేఖలు దిద్దుకొని మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో మేము అందరం కౌన్సిలర్స్ మంచిగా పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ వార్డు ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఇంకా అందరు ఇండ్లు కట్టుకోవడం ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రోడ్లు మోర్లు అనేది వెంటనే కావు. సో అది కూడా దానికి కూడా ఇప్పుడు ఈ కొబ్బరికాయలు కొట్టిందే దాని గురించి ఇప్పుడు ఇది వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఎవరైనా కానీ దయచేసి చిన్న మనసు చేసుకోవద్దు. అందరికీ మంచి జరుగుతుంది. అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికే వచ్చిర్రు. ఈ పార్టీలకు వచ్చిరంటేనే అందరూ అర్థం చేసుకోవాలి డెవలప్మెంట్ కోసం వచ్చిరని. సో ఎవరు కూడా చిన్న మనసు చేసుకోవద్దు. అందరూ కూడా ఆలోచించుకోరి, కొంచెం ధైర్యంగా ఉండండి. అందరికీ పనులైతే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే గారు 100 కోట్లు తీసుకొచ్చినందుకు, నక్ష అనేది తీసుకొచ్చినందుకు, మరి దాంతోపాటు ఇవేవైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారో 100 కోట్లు తీసుకురావడం అంటే ఖచ్చితంగా సీఎం గారు ఇస్తారని చెప్పారు డెవలప్మెంట్ కోసం. సో ఎప్పుడైతే ఇస్తారో మనకు డెవలప్మెంట్ కోసమే కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగిత్యాల డెవలప్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జగిత్యాల 7వ వార్డులో 2 సీసీ రోడ్లు 10 లక్షల రూపాయల వాటి భూమి పూజ, మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో సందర్శించడానికి వచ్చిన సందర్భంలో మిమ్మల్ని ఆహ్వానించి సహాయతించిన ఉదయం మా భీమరెడ్డి గారు కూడా ఉన్నారు. ఎన్ఆర్ఐ గురించి విశేషంగా కృషి చేసిన కల్పబాక్ వచ్చి వారికి, పాత్రికేయ మిత్రులకు, మున్సిపల్ కమిషనర్ గారికి. ఈరోజు 7వ వార్డులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేసినాం. ఇప్పుడు మళ్ళీ 10 లక్షలతో కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో కొన్ని పనులు ఏవైతే చేసి ఆగిపోయినాయో అవి కూడా స్థానికులు మా దృష్టికి తీసుకొచ్చారు. దాంతోపాటుగా కొంచెం పారిశుద్ధ్యం విషయంలో కూడా ప్రతిరోజు ఉండలేదని చెప్పడం జరిగింది. తప్పకుండా మా అధికారులకు ఈ సూచన చేస్తూ ఉన్నా. ఆ డ్రైన్ విషయంలో కావచ్చు, ఈ ప్రాంతంలో కొంత పారిశుద్ధ్యం కూడా చూసుకోవాలి. చాలా చోట్ల మొరం విషయంలో దొరకలేదు, తక్కువ పోసిన అన్నారు, ఇక్కడనే ఎక్కువ పోసిన సమస్య వచ్చింది. సో స్థానికుల వాళ్ళ గురించి వాళ్ళు ఏదైతే చెప్పినరో దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని ఆ మొరం కొద్దిగా తీయించేసి అవసరం పడితే టిప్పర్లు తీయించేసినా కానీ చాలా చోట్ల అవసరం ఉన్నది గ్రహించాల్సిందిగా కూడా నేను మీ సందర్భంగా కోరుతా ఉన్నా. రోడ్లు అనేటివి ఎప్పుడెప్పుడు పెరుగుతూనే ఉంటాయి. దానికి నేను పుట్టి పెరిగిన ఇల్లే ఉదాహరణ. టవర్ కాడ మేము కట్టినాడు మాది పెద్ద ఇల్లు, ఇంత ఎత్తు మీద ఉండింది. ఇవాళ రోడ్డు మీద నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి. కాబట్టి రోడ్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. అది కొన్నిసార్లు లోపలికి చేస్తే బొంద కూడా అవుతుంది. స్థానికులు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఓకే, ఎవరింట్లోకి మనం మోరు నీళ్ళు వచ్చినా చాలా బాధ అనిపిస్తుంది, ఆవేశం అనిపిస్తుంది. అది మీరు గెలిపించిన శాసనసభ్యునిగా మీతో పాటు ఆవేదన నాకు కూడా ఉంటుంది. ఏ ఒక్కరు కూడా నష్టపోవాలని ఉండదు. నాకు ఓట్లు వేసినాడు 14 40% 30% వచ్చినాయి కావచ్చు, 18లో 67% వచ్చినాయి, మొన్న 23లో మళ్ళీ 40% పైన వచ్చినాయి. కానీ నేను ఎమ్మెల్యే అందరికీ ఆ మాత్రం చదువుకున్నాను, ఆ మాత్రం అవగాహన ఉన్నాను, అంత పెద్ద మనసుతో అందరికి కలపకపోయినా కాబట్టి 56,000 ఓట్లకి 1,04,000 ఓట్ల దానికి పోయినాం. ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితుల నుండి పెద్దపల్లి జిల్లా అయినా అక్కడ శాసనసభ్యుడు ఓడిపోయారు, మంచిర్యాల జిల్లా మెడికల్ కాలేజ్ వచ్చినా ఓడిపోయారు, నిర్మల్ జిల్లా వచ్చినా ఓడిపోయారు, కామారెడ్డి జిల్లా అయినా మెడికల్ కాలేజ్ వచ్చినా ఎవరు ఓడిపోయినా మీకు తెలుసు. మరి ఇక్కడ నన్ను గెలిచినా అంటే గెలిపించారు, నేను గెలిచుడు కాదు, ఇక్కడ ప్రజలు గెలిపించారు. సో అట్లనే కూడా నేను కొంత ఆవేదనతో మాట్లాడినా కానీ నేను దాన్ని ఏదో వేరే రకంగా అనుకోకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తాం. నేను గౌరవ కౌన్సిలర్ గారిని, చైర్మన్ గారిని, అదేవిధంగా మాకు నిరంతరం సలహాలు ఇస్తున్న పెద్దలు మాజీ చైర్మన్ గిరిభూషణ్ గారు కావచ్చు, విద్యావంతుడు మా కోఆప్షన్ మెంబర్ ఉన్నారు. ఇప్పుడే నేను వస్తుంటే మీరే చూసిన, అందరు ఇక్కడ నుంచి నిలబడి చూసారు. మీరు అందరు ఇక్కడ నిలబడితే మా చెల్లె కౌన్సిలర్ అమ్మ, మా కులాని ప్రేమలత గారు ఆడ నన్ను ఇట్లా ఆగమంటే ఆ కార్దిగా అడికెళ్ళి దాకా నడిచొచ్చాను. ఎందుకు వచ్చినా ఈ రోడ్డు చూద్దాం, బాగాలేదు పరిస్థితి చూడమంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినా మా అన్న కూడా వచ్చింది పక్కకి వెళ్ళి. అంటే ఏదైనా పని చేద్దామని తపననే మాకు తప్ప వేరే ఏం లేదు. ఎవరు ఏమనుకున్నా కానీ ఇది పని చేసి తిరగడమే అవుతుంది, తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి కొంత ఆవేదన వ్యక్తం చేసిన నా మిత్రులకు కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా నా మీద విశ్వాసం ఉంచి తప్పకుండా డెవలప్ అవుతాయని చెప్పానే మా కౌన్సిలర్ చైర్మన్ గారు, మా కోఆప్షన్ మెంబర్, ఇంకా మిగతా ఈ ప్రాంత పెద్దలు నా మీద ఏదైతే విశ్వాసం వచ్చినా మా భాస్కర్ ఇంకా అందరూ కూడా ఉన్నారు. వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వాళ్ళ ఎయిడ్స్ డే అక్కడికి వెళ్తున్నా. ఎయిడ్స్ అనేది నిర్మూలమైంది అనుకోవద్దు. ప్రతి వారు కూడా మరి పేపర్ చదువుతారా, గూగుల్లో చూస్తారా, ఏ రకంగా వస్తుంది, ఎట్లా నివారించుకోవాలనే విషయంలో వచ్చిన తర్వాత కూడా కొందరుంటే వాళ్ళని దూరం పెట్టద్దు. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఎట్లా ఇప్పించాలి మొత్తానికి పోదు కానీ చూడాల్సిందిగా తెలియజేస్తూ, ఈనాడు ఈ ప్రాంతంలో జరుగుతున్న 7వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యాలకు మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చిన మా కౌన్సిలర్ గారికి, వాళ్ళ భర్త మొగిలి గారికి, అందరికీ కూడా పేరు ధన్యవాదాలు.